యూటిలైజ్ చేసుకోవాలని. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక చేసిన 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం కూడా ఉంది. ఈ హామీ అమలులో భాగంగా రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక రాయదుర్గం రోడ్డులో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో అన్నా క్యాంటీన్ ప్రారంభానికి భూమి పూజ చేశామని పట్టణ స్థానిక నాయకులు చెప్పారు. గతంలో 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటిది 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకోకుండా చేశారు అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో 2018లో అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులు ఇచ్చి ఈరోజు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు. ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి 1 నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. అది కానీ మహిళల ద్వారానే అన్నా క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు ధర్మతేజ అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు. కాబట్టి ఇది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసుకొని, అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్ష వ్యక్తం చేస్తాం. ఇది వీలైనంత తొందరగా పూర్తి చేస్తాం.